పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. వారంతా ఆందోళన చెందుతున్నారు. వెంటనే కేంద్రం Z+ కేటగిరీ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారనే విషయం తెలుస్తుంది. 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గతం కంటే రెట్టింపైంది. అలాంటి పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఇప్పుడు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ టెన్షన్లో పడ్డారు. గతంలో కూడా అలాంటి థ్రెట్స్ వచ్చాయని స్వయంగా పవన్ సైతం చెప్పారు. ఇప్పుడు ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారే చెప్పడంతో వారంతా మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు రంగా లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయామని, మళ్లీ ఇన్నాళ్లకు అంతటి వ్యక్తి తమకు నాయకుడిగా వచ్చాడని, అలాంటి నాయకుడిని కోల్పోయేందుకు సిద్ధంగా లేమని నేతలంతా చెబుతున్నారు. అందుకే వెంటనే Z+ కేటగిరీ సెక్యూరిటీ పవన్ కల్పించాలని ముక్తకంఠంతో వారంతా డిమాండ్ చేస్తున్నారు. జరగరానిది జరగకముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. మంచి చెయ్యాలనుకున్నప్పుడు ఎదురుదెబ్బలు తప్పవని, కష్టాలు తప్పవని, యుద్ధమే చేయాల్సి వస్తుందని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి యుద్ధంలో గెలిచి మొదటి అడుగు వేసిన పవన్పై కొందరు కుట్ర చేస్తున్నారని తెలిసి ఆయనంటే ప్రాణమిచ్చే అభిమానులంతా తల్లడిల్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూటమి కట్టి అందరినీ ఏకం చేసి మరి ప్రత్యర్థిని ఓడించిన పవన్ కళ్యాణ్ను ఈ రాష్ట్రం బాగుండాలంటే కాపాడుకోవాల్సిందే అని, అందుకే కేంద్రం వెంటనే Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని ఆయన శ్రేయోభిలాషులు, రాష్ట్ర శ్రేయోభిలాషులంతా కోరుతున్నారు. భయం అంటే ఎరగని పవన్ కళ్యాణ్ ఇలాంటి హెచ్చరికలు ఎన్ని వచ్చినా లెక్క చేయరని, కానీ రాష్ట్రానికి మంచి భవిష్యత్ రావాలని బలంగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని కాపాడుకోవాల్సింది మనమే అని, ఆయన పట్టించుకోకపోయినా అందరూ పట్టించుకోవాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా సరే పవన్ కళ్యాణ్కు Z+ సెక్యూరిటీ కల్పించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, చూసాం నిన్నటి నుంచి ఎప్పుడైతే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇలాంటి హెచ్చరికలు పంపాయి, అప్పటి నుంచి రాష్ట్రమంతా ఎలాంటి భయాందోళన నెలకొందో, ప్రతి ఒక్కరు ఎలాంటి డిమాండ్స్ పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పదే పదే కోరుకుంటున్నట్టు గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆయన పదే పదే ఎన్నిసార్లు హెచ్చరికలు వచ్చినా సరే ఏం పట్టించుకోకుండా చాలా నిర్భయంగా జనాల్లోకి వెళతారు. యుద్ధానికి సిద్ధమంటూ ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇమీడియట్గా Z+ కేటగిరీ కల్పించాలి, దీనికి రాష్ట్ర నాయకులంతా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్తున్నారు. ఏంటి అసలు ఏ విధంగా కేంద్రం రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? సతీష్, మొత్తానికి మనం చూస్తున్నాం గడిచిన నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి భద్రత విషయంలో అనేక అంశాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి భద్రత విషయంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతేకాకుండా ఆయనకి ముప్పు ఉంది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినటువంటి అంశాన్ని తొలిసారిగా ప్రైమ్ నైన్ న్యూస్ తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి జన సైనికులను కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ముందుండి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ప్రస్తుతానికి నిఘా వర్గాలకు సంబంధించి రెగ్యులర్ ట్రాకింగ్కి సంబంధించినటువంటి అంశాలు అవుతుంటాయో, రెగ్యులర్ ట్రాకింగ్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రాణాలకు ముప్పు వాటిల్లబోతోంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కొన్ని గ్రూప్స్లో వచ్చినటువంటి సంభాషణలు ఏవైతున్నాయో ఇవి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా నివ్వెరపోయేలా చేశాయి. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్కి సూచన చేయడమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఒక లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రస్తుతం మేము రెగ్యులర్గా చేసేటువంటి ట్రాకింగ్లో కొన్ని అంశాలు బయటపడ్డాయి, సో వీటిని బట్టి చూస్తూ ఉంటే మీకు వ్యతిరేక వర్గాలు కూడా మీకు హాని కలిగించేందుకు పావులు కదుపుతున్నాయి అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి, సూచించినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం బయటికి రావడంతో ఒక్కసారిగా జన సైనికులే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులతో
పాటు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్తో పాటు కేంద్రంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎప్పుడొచ్చినా సరే వాటి పరిష్కారం కోసం ఏ విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవాళ ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో ఉన్నటువంటి రాక్షస పాలన పోయి ప్రస్తుతానికి సంక్షేమ అభివృద్ధి పాలన అందుతోంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ వేసినటువంటి బాటలే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక సామాజిక వర్గమే కాదు, దాదాపుగా కూడా ఇప్పటి వరకు రాజ్యాధికారం చూడనటువంటి సామాజిక వర్గాలన్నిటికీ కూడా ఒక పెద్దన్నయ్య పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిమ్న, అంతేకాకుండా వెనుకబడిన తరగతులతో పాటు కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటి వరకు కూడా రాజ్యాధికారాన్ని చూడనటువంటి సామాజిక వర్గాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా కూడా పేరు పొందినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో అలాగే దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉండడం, అంతేకాకుండా రాజ్యాధికారం వైపు కొన్ని సామాజిక వర్గాలను నడిపించేటటువంటి బాధ్యతను ఆయన భుజాలకు ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఖచ్చితంగా శత్రువుల కళ్ళు అనేవి ఉన్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ని పొగిడినటువంటి పరిస్థితి. అంటే అదేదో ఆషామాషిగా ఎక్కడో 4 గోళ్ల మధ్య పొగిడినటువంటి పరిస్థితి కాదు. ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి సమావేశం అది యావత్ దేశం మొత్తం కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి కీలక భాగస్వామ్య పక్షాలతో జరిగినటువంటి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ని ఆయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా పవన్ కళ్యాణ్ తోటి నరేంద్ర మోడీ చూపించినటువంటి బాండింగ్, అంటే ఆయనకున్నటువంటి సెక్యూరిటీని కావచ్చు, ప్రోటోకాల్ని కావచ్చు అన్నీ కూడా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి చిరంజీవి కోసం ఆయన నడుచుకుంటూ స్టేజ్ దూరంగా ఉన్నటువంటి చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి ఇద్దరు చేతులు పట్టుకుని ఆయన ఏ విధంగా అభివాదం చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. సో ఆయనకు వస్తున్నటువంటి చరిష్మా ఒక పక్క, మరోపక్క రాజకీయంగా ఎదుగుతూ వస్తున్నారు. ఎందుకంటే 2019లో కనీసం ఆయన కూడా గెలవనటువంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ 100% స్ట్రైక్ రేట్ కంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాలు కూడా గెలిచినటువంటి పరిస్థితి. మరి అంతటి రాజకీయంగా ప్రఖ్యాతి చెందుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పక్క, మరోపక్క ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు అంటే దానికి బాటలు వేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనటువంటి ఎంపీలు అనేది ఇక్కడ మనకు చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల ద్వారానే, కూటమి నుంచి గెలిచినటువంటి ఎంపీల ద్వారానే ఈరోజు ఎన్డీఏలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇంకా కూడా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకమైనటువంటి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బాటలు వేసింది పవన్ కళ్యాణ్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు కావచ్చు, అంతేకాకుండా గతంలో మనం చూసాం మావోయిస్టులు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ విధానాలు మాకు నచ్చటం లేదని చెప్పేసి రాసినటువంటి పరిస్థితి. సో ఏ గ్రూప్ అయినా సరే, అంటే ఏ యాంటీ ఎలిమెంట్స్ గ్రూప్ అయినా సరే, వాళ్ళ గ్రూపుల్లో వచ్చినటువంటి కొన్ని సంభాషణలు విన్నటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా జన సైనికుల్లో ఆందోళన మొదలైంది. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేసేటటువంటి పరిస్థితి లేదు, టచ్ చేస్తే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి జన సైనికులంతా కూడా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి యావత్ జాతిది అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి Z+ సెక్యూరిటీని ఇవ్వాలి, ఆయనకి Z+ సెక్యూరిటీ కానిస్తే 3 అంచెల భద్రత ఉంటుంది. ఎందుకంటే ఆయనకి లోపల NSGకి సంబంధించినటువంటి కమాండోస్ ఉంటారు, ఆ తర్వాత ISW అంటే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది, దాని తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఉంటారు, దీంతో పాటు సివిల్ పోలీసులు కూడా ఉంటారు. కాబట్టి సో భద్రత అనేది 3 అంచెల భద్రత ఉంటుంది, డేగకలు ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి భద్రత పెంచాలి, అది కూడా Z+ కేటగిరీ ఇవ్వాలి అనేటటువంటి వాదనని జన సైనికులు కూడా కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సాధారణ పౌరుడిగా, మీరు ఇందాక చెప్పారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరు కనిపించినా సరే సెల్ఫీలు ఇస్తుంటారు, ఆగి మరి వాళ్ళతోటి కరచాలనాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన కార్యకర్తలకి, అంతేకాకుండా జన సైనికులకి, అభిమానులకి ఎవరికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఆయన చూడడానికి కూడా లక్షలాది మందిగా జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి సో ఆ సందర్భంలో కూడా యాంటీ ఎలిమెంట్స్ గ్రూప్ ఆయన మీద దాడులకు తెగబడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి Z+ కేటగిరీ ఇచ్చినట్లయితే ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అనేటువంటి వాదన అయితే జన సైనికులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుంది అని అటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తే తప్ప వాటిని ఆపడం కష్టం అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో త్వరలోనే NSGకి సంబంధించినటువంటి భద్రతను కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆశాభావాన్ని జన సైనికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజు. పరిణామాలు చూస్తుంటే చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంది.
ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క మహాకూటమికి నాయకత్వం వహించి పవన్ కళ్యాణ్ గారు ఘన విజయానికి తోడ్పడ్డందుకు ఆయనకి మంచి గౌరవం ఇచ్చింది. ఆ గౌరవాన్ని ఇతర పార్టీలోళ్ళు చూసి ఓర్వలేక వాళ్ళ ఆయన మీద అనేక రకాల కుట్రలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే మనిషి ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన మనిషి కాదని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అదే యువత భవిష్యత్తుకి వాళ్ళ ఆయన నాందిగా ముందుకెళ్తున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ పద్ధతిలో ఉండాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక రకాలుగా రోజు క్షమించు ఆయన పనులు చేస్తూ ఉంటే ఆయన అభివృద్ధిని ఆయన యశస్సుని చూసి ఓర్వలేక వాళ్ళ కుట్రలు చేస్తాం అనేది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఒకటి, భవిష్యత్తులో ఈ యొక్క భవిష్యత్ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క నిఘా వర్గాలను పెంచి వాళ్ళ పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని చెప్పి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కానీ ఒక హెచ్చరికను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చేయడం జరిగింది. అయితే మేము పార్టీ శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మేము విన్నవించేది విన్నపం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ పర్యటనకు వచ్చినా కూడా ఆయన మనకు చాలా ముఖ్యం. ఆయనకి ఎక్కడ మనం భద్రతాపరమైనటువంటి లోపాలు తలెత్తకుండా మన యొక్క జాగ్రత్తలో పవన్ కళ్యాణ్ గారిని మనం ప్రొటెక్ట్ చేసే విధంగా జన సైనికులు ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారో వచ్చేటప్పుడు మనం ఫోటోల గురించి కానీ లేకపోతే అతనితో కలవడం కానీ అతనితో సెల్ఫీలు తీసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే ఎవరైతే థ్రెట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మనలో కలిసిపోయి మనలోనే ఒకరుగా వచ్చి ఆయనకు ఆయన తలపెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అందుకని ఆయన మన నాయకుడు, ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుంటుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ప్రజలందరి తరపున కూడా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మనకు ఉంది. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ పర్యటన వచ్చినా కూడా ఆయన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఆయనకి చుట్టుపక్కల ఒక జన సైనికులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం కానీ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నటువంటి సెక్యూరిటీకి సహకరించడం కానీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను కూడా కోరుతూ ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి థ్రెట్ అనేది గతంలో కూడా ప్రభుత్వం హెచ్చరించింది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి హాని తనపెడుతున్నారని చెప్పి సుపారీ తీసుకున్నారని చెప్పి చాలా విషయాలు అప్పుడులో తెలిసాయి. ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయంటే అటువంటి ప్రత్యర్థులు ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారో గమనించమని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ, పవన్ కళ్యాణ్ గారిని రక్షించుకోవడం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించడం కోసం సైనికులు ఎలా పనిచేస్తారో పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ సైనికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఇంత అంతా కాదు, ఇవాళ భారతదేశం మొత్తం మీద కూడా ఇమేజ్ ఉన్నది. అట్లాగే ప్రపంచంలో కూడా మన భారతీయులు ఎక్కడైతే అక్కడ ఉన్నారో అందరూ కూడా ఇవాళ ఆయన మీద ఇమేజ్ పెంచుకోవడం జరిగింది. ఎందుకనంటే ఆయన తక్కువ టైంలో మరి ఇవాళ పార్టీని మంచి అధికారంలో తీసుకురావటం, అట్లాగే మా పార్టీ ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా, ప్రజల సమస్యలు ఉన్నా కూడా మా సిద్ధాంతమే ప్రశ్నించడం, అలా ప్రశ్నించి ఇవాళ అధికారంలో రావడం ఇవాళ నచ్చక కొద్దిమంది మరి ఇవాళ ఆయన్ని చంపాలని చూడటం ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళది, అంత హీనమైన పరిస్థితి వాళ్ళది. కాబట్టి అలాంటి హీనమైన వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం మేము తెలంగాణ నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇవాళ మా జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ మెంబర్షిప్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది. అదంతా చూడలేకపోతూ ఉన్నారు ఇవాళ జనసేన పార్టీని అభివృద్ధిని. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడికి ఫుల్ సెక్యూరిటీ ఉంటాం, మేమే ఉంటాం, మీరు కానీ లేకపోతే మేమే ఉంటాం అని చెప్తున్నారు. రోజు కూడా మా జన సైనికులు మొత్తం కూడా సెక్యూరిటీగా ఉంటాం. ఎప్పుడు కూడా మా నాయకుడికి ఏ రోజు రక్షణ కవచంలాగా ఉండటం జరిగింది మేము. అట్లాగే ఇవాళ ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అనండి, అక్కడ ఉన్న మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్గా సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి భద్రత ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి విజయనగరం జిల్లా జనసేన నాయకుడిగా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాము. ఆయన మీద ఈ నిఘా వర్గాలు చెప్తున్నటువంటి బోగాట అనుసరించి ఆయనపై దాడికి యత్నం చేస్తున్నారని చెప్పి తెలియవస్తుంది. కాబట్టి ఆయనకి Z+ కేటగిరీ భద్రత పెంచాలని చెప్పి మేము ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా కాపు జిల్లా కాపులందరికీ ఒక పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ భద్రత కల్పించి ఆయన సురక్షితం చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర కాపు సంక్షేమ సేవా సంఘం కోశాధికారిగా నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను. ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక భూమిక పోషించిన వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇక్కడ యువత భవిష్యత్తు కోసం, మహిళలకి, అలాగే రైతులకి, అలాగే మిగతా అన్ని రకాల వృత్తుల వారికి అండగా ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ, ఒక నీతివంతమైన పరిపాలన అందించారు. ఈ రోజున పరిపాలనలో భాగస్వామ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఈరోజు ఉండటం జరిగింది. దీనికి రకరకాల సంఘ విద్రోహ శక్తులు ఉండుంటాయి. దానికి తప్పనిసరిగా కేంద్ర బలగాలు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ వింగ్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. దీనికి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి అన్ని రకాల ప్రజలకు తగిన విధంగా కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి, ఎన్డీఏ కూటమి అధికారం రావడానికి 160 సీట్లు రావడానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అతనికి ప్రాణహాని ఉందని జన సైనికులు ఆందోళన పడుతున్నారు. కావున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రికి మంచి అనుచరుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ కేటాయించాలని మేము జన సైనికులు డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం, ఈ దేశం అల్లకొల్లంలో వద్దని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పి, అటువంటి ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే మీరు ప్రజా జీవితంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఆయనతో పాటు పోటీపడి ప్రజాసేవ చేయాలి, కానీ ఆయనకేదో కీడు తలపెట్టాలని అనుకోవటం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రోజున మేము కేంద్ర నిఘా వర్గాలను కానీ, ఈ రాష్ట్ర డీజీపీ గారిని కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రక్షణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోమని ఆయన అడగకపోయినప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలంగా మేము ఈ రోజున ఈ రాష్ట్ర డీజీపీ గారిని, కేంద్ర నిఘా వర్గాలను అడుగుతున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దానికి సంబంధం లేకుండా మీ డ్యూటీ ప్రకారం ఇటువంటి చర్యలు ఏదైనా ఉంటే మీరు కట్టడి చేయాలని, అటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి తగిన రక్షణ కల్పించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. నా పేరు నామన వెంకటేశ్వర నారాయణ, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, బాపట్ల నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని ఏదైతే ప్రచారం నడుస్తుందో దానిని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారందరికీ బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ఓటే చెప్తున్నాము. ఆయన ప్రజల మనిషి. ఆయన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక దేవుళ్లాగా కొలుస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి అతని మీద మీరు రెక్కిలు నిర్వహించినా, హత్యా ప్రయత్నాలు చేసినా, ఏదైనా సరే
రేపు జరగరాని జరిగితే రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లలో అయ్యే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటానికి జన సైనికులము, జనసేన నాయకులు మొత్తం కూడా మేము ఒక ఆర్మీ లాగా ఏర్పడి ఆయన్ని కాపాడుకుంటంలో మా వంతు మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. అది మా బాధ్యత. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ప్రాణానికి ముప్పు ఉందని చెప్పేసి తెలిసిన సందర్భంలో మీరు Z+ కేటగిరీ కేటాయించాలని చెప్పేసి, భద్రత కేటాయించాలని చెప్పేసి జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరగొచ్చనే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం Z+ కేటగిరీ భద్రత కల్పించాలని ఒక జన సైనికులుగా మేమంతా కోరుకుంటున్నాం. మరి అట్లానే ఈ రాష్ట్రంలో ఎంతోమంది మరణించిన కౌలు రైతులకు తన సొంత నిధులతో సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా కళ్యాణ్ గారికి భద్రత కట్టుదిట్టం చేయాలి. మరి ఈరోజు సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంటు, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందంటే అది పవన్ కళ్యాణ్ కృషి, తన చేసిన వల్లే ఇవాళ అధికారంలోకి వచ్చాం. అలాంటి నిస్వార్థ నాయకుడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా ఆయనకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది వ్యక్తులు, అరాచక శక్తులు వీటి వలన థ్రెట్ ఉందని చెప్పని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి వస్తుందని చెప్పని బయటకు వస్తుంది. అది వాస్తవమే. గతంలో కూడా నాతో ఇప్పుడు రిటైర్ అయ్యారు కృష్ణా జిల్లా సెంట్రల్ ఇంటెలిజెన్స్ పనిచేశారు, సెంట్రల్ డిఎస్పీగా పనిచేశారు. వారు లాస్ట్ 1 year 1.5 years బిఫోర్ కూడా ఇదే మాట వాడారు. ఆయన లైఫ్ థ్రెట్ ఉందండి, జాగ్రత్తగా ఉండాలి ఆయన ప్రచారంలో ఎక్కడ తిరుగుతున్నప్పుడు కూడా అని చెప్పని. గతంలో కూడా ఆయన ఇంటి దగ్గర రెక్కి నిర్వహించడం ఇలాంటివి జరిగినాయి. అంటే ఆయన వల్ల కొంతమందికి ఇబ్బంది ఉంది. ఒక 60-70 ఏళ్ళ నుంచి రాజ్యాధికారం అనుభవించిన వాళ్ళకి ఇతను కొరకరాని కొయ్యలాగా అయిపోయాడు. ఎందుకంటే ఈ అట్టడుగు పేద వర్గాలకి బలమైన జాతులు ఇవి, వీళ్ళకు నాయకుడు కావాలా. ఆ నాయకుడు ఉంటే ఎట్లాంటి పెను మార్పులైనా వస్తాయి. గతంలో రంగా గారు ఆ స్థాయిలో ముందుకు వచ్చారు. ఆయన వల్ల ఇబ్బంది వస్తుందని ఆయన తొలగించారు. మళ్ళీ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అలా థ్రెట్గా కనపడుతున్నారు. దానివల్లే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ ఇలాంటివన్నీ వింటున్నాం. స్వార్థం లేదు, అవినీతి లేదు, సమాజానికి ఏదో మంచి చేద్దామని వచ్చాడు. అలాంటి వ్యక్తి బతుకుంటే ఎక్కువ మందికి సమాజానికి మంచి జరుగుతుంది. ఆయన అలాంటి వ్యక్తి బలంగా ఉండాలా, బాగుండాలా. కాబట్టి కేంద్రం ఈ విషయంలో బలంగా వెంటనే నిర్ణయం సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ, ఆయనకి అర్హులైన Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే జనసేన పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద సీరియస్గా స్పందించాలని కోరుకుంటున్నాం. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా ఆయన ఎక్కడ ప్రచారంకి వెళ్తున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా కూడా దాన్ని ఈజీగా తీసుకొని ఎక్కడెక్కడ భద్రతను కట్టుదిట్టం చేసుకోవటం, ఒక జాగ్రత్తగా నిర్దిష్టమైన విధానంతో ముందుకెళ్తే ఆయన వలన సమాజానికి, అట్టడుగు పేద వర్గాలకు ఎక్కువ. పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. వారంతా ఆందోళన చెందుతున్నారు. వెంటనే కేంద్రం Z+ కేటగిరీ భద్రత కల్పించాలి వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, స్వయంగా పవన్ కళ్యాణ్ పదే చెప్పడం చూసాం. అంటే బ్లేడ్లతో కోస్తున్నారు, ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారంటూ ఆయన ప్రచారంలో పాల్గొన్నప్పుడు మనం చెప్పడం చూస్తాం. అట్ ద సేమ్ టైం బాబులు లేఖ రావడం మనం చూస్తాం. ఇప్పుడు స్వయంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే హెచ్చరికలు పంపించాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విన్నాం ఏ విధంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీలకు సంబంధించి వారందరూ ఏం చెప్పారో మనం స్వయంగా విన్నాం, లైవ్లో విన్నాం. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? రాష్ట్రంలో ఎవరైనా పెద్ద నాయకులు స్పందించారా? ఎలాంటి ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది? కేంద్రం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చా? సతీష్, మనం చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి సమాచారం, కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్కి అయితే భారీగా థ్రెట్ ఉంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, దానికి సంబంధించి గ్రూపులో చర్చ నడుస్తుందంటూ కూడా నిన్నటి నుంచి కూడా ఏదైతే ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ప్రజలందరిలో
కూడా ఒక అలజడి అయితే మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, అటు ఇతర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి భద్రత పైన, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి భద్రతా చర్యలపైన కూడా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలే ఈ యొక్క పవన్ కళ్యాణ్కి ఈ యొక్క థ్రెట్ ఉందని చెప్పడంతో అసలు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే అంశాలపైన అటు పవన్ కళ్యాణ్తో కానివ్వండి ఇతరులతో కూడా కేంద్రం నిఘా వర్గాలు చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఎన్ఎస్జీ కమాండర్స్ని ఒక 18 మందిని అయితే పవన్ కళ్యాణ్కి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, రెండు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రధాన పార్టీలను గద్దెనెక్కించడానికి జనసేన పార్టీ చాలా కృషి చేసినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కీలక భూమికి పోషించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందంటూ కూడా పలు అనుమానాలు చెబుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి Z+ కేటగిరీ తో కూడినటువంటి భద్రతను కల్పించాలంటూ కూడా అటు అభిమానులు కావచ్చు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే కేంద్రం కూడా నిఘా వ్యవస్థతో పాటు కేంద్ర భద్రతకు సంబంధించినటువంటి అధికారులు కూడా పవన్ కళ్యాణ్కి ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల్లోనే పవన్ కళ్యాణ్కి 18 మంది ఎన్ఎస్జీ కమాండర్స్ తోటి ఒక సెక్యూరిటీ టీంను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఎన్ఎస్జీ టీం అంటే మనం చూసినట్లయితే కనుక అత్యున్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వారికి ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. అత్యున్నతమైన వివిఐపి అంటే ఎవరైతే విఐపి ఉన్నారో ఆ విఐపి ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా కనీసం ఒంటి మీద గీత కూడా పడకుండా చూసే బాధ్యత ఆ ఎనర్జీ కమాండర్స్ తీసుకుంటారు. ఈ ఎనర్జీ కమాండర్స్ చేసే ప్రాణాలను సైతం కూడా వారు లెక్క చేసే పని ఉండదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో ఉండేటటువంటి గ్రేవర్స్ దళాలు ఏవైతున్నాయో ఆ గ్రేవర్స్ దళాలను కూడా మించినటువంటి రీతిలో వీళ్ళ పోరాటం ఉండబోతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి అంత భారీ ఎత్తున కూడా ఇక్కడ అభిమానులు కావచ్చు, ప్రాంతాల వారికి కూడా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఆయన శక్తి కావచ్చు అదంతా కూడా ఒక్కసారిగా కూడా ఏదన్నా జరిగితే కనుక జరగరాని విషయాలు ఏమైనా జరిగినా కానీ, అతని పైన ఇటువంటి దాడులు జరిగినా కానీ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అల్లలు చెలరేగే అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి దానికి ఎక్కడ కూడా తావివ్వకుండా పవన్ కళ్యాణ్కి ముందస్తుగానే భద్రత పెంచుకుంటూ వెళ్ళాలని నిర్ణయానికైతే అటు కేంద్రం వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తోంది. కంపల్సరిగా కేంద్రం 2-3 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో లేరు, ఆయన సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆంధ్రప్రదేశ్కి రాగానే అటు దానికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా సెక్యూరిటీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, పవన్ కళ్యాణ్కి సంబంధించి అదేవిధంగా కాన్వాయ్ కూడా అంటే కాన్వాయ్లో కూడా ఎటువంటి మార్పులు చేయాలనే దానిపైన కూడా ఆయన అటు కేంద్ర నిఘా వర్గాలు అయితే ప్రత్యేకంగా కసరత్తు కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. నమస్తే.